ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు. జల సంరక్షణ మనందరం బాధ్యతగా వహించాలి. నీరు ప్రకృతి ఇచ్చిన వరం. ఇది మనందరికీ జీవనాధారం, ప్రాణాధారం. కాబట్టి నీటి సంరక్షణ, నీటి పొదుపు మనందరం పాటించి జల సంరక్షణకి అందరం కూడా ప్రతినిపునాలని మా విజ్ఞప్తి. ఈరోజు స్వార్థ మానవుడి చర్యల కారణంగా భూమి, నీరు, చెట్టు అన్యాక్రాంతం అయిపోతూ ఉంది, దుర్వినియోగం అయిపోతూ ఉంది. సహజ వనరులుగా, సహజ సంపదగా, ప్రజలందరి ఆస్తిగా ఉన్నటువంటి ఈ మూడు, నీరు, భూమి, చెట్టు, ఈరోజు అనేక స్వార్థ మానవుడి చర్యల కారణంగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి, నిర్జీవం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనికై ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తూ ఉన్నాయి, అనేక పరిరక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ స్వార్థ మానవుడు, పాలకుల యొక్క చర్యల కారణంగా అవన్నీ చట్టాలుగానే ఉండిపోతున్నాయి. అవి పక్కదోవలో అన్నీ అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. భూమిని అట్టడుగు స్థానానికి తీసుకెళ్లి నీటిని తోడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీరు వ్యాపార కేంద్రంగా మారింది. అలాగే ఈరోజు సముద్రాలు, నదులు అన్నింటినీ కలుషితం చేస్తూ పరిశ్రమల పేరుతో దుర్వినియోగం చేస్తున్నటువంటి అనేక చర్యలు నేడు భవిష్యత్తులో నీటి కష్టాలకి ప్రజల్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా నీటి సంరక్షణ కోసం, నీటి పొదుపు కోసం చర్యలు చేపట్టాలి. ఈరోజు మనం చూస్తే వేసవికాలంలో అనేక కష్టాలు పడుతున్నటువంటి నీరందక గ్రామాలు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టుల పేరుతో నదులు అనుసంధానం జరుగుతూ ఉంది. వాటి నిల్వలు ఈరోజు మన ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే నీటి కష్టాలు మనకి ఎందుకు దూరం అవుతున్నాయంటే, గుక్కెడి నీళ్ళ కోసం బకెట్ నీళ్లు వృధా చేస్తున్నటువంటి మినరల్ వాటర్ పేరుతో మనందరినీ ఈరోజు ఒక రకమైన నాణ్యం పేరుతో మనందరికీ అనారోగ్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాం. కాబట్టి నీటి సంరక్షణ, నీటి బాధ్యత, నీరు ప్రజలందరికీ అందించాలన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు, పాలకులు బాధ్యతగా వహిస్తూ ఉంటే, అలాగే నీటిని పొదుపుతో మనందరం వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత, నీటి నిల్వలపై మనందరం కూడా కేంద్రీకృతం అవ్వాలి. నీటి నిల్వల్ని మనందరం కూడా వర్షపు నీటిని మనం కాపాడుకోవాలి, వర్షపు నీటిని మనం చేపట్టుకోవాలి. అలాగే ఇంకుడు గుంతలు లాంటి అనేక చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలి. అలాగే ఎవరికి వారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి తామే ఈ నీటి సంరక్షణ కార్యక్రమాన్ని పాటించి నీటిని వృధా కాకుండా నీటి నిల్వల్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం ఇంకుడు గుంతల పేరుతో అనేక చర్యలు కోట్లాది రూపాయలు చేపడుతున్నప్పటికీ అవి క్రింది స్థాయి వరకు ప్రయోజనాన్ని ఇవ్వకపోవడం కూడా పాలకులు, అధికారుల చర్యల కారణంగా ఈరోజు నీటి నిల్వలు వృధా అవుతున్నాయి. వాల్టా చట్టాన్ని పరిరక్షించి భూగర్భ జలాల నిల్వల్ని కాపాడవలసినటువంటి చర్యలు కూడా ఈరోజు చేపట్టకుండా అనేక మంది వ్యాపార కేంద్రాలుగా నీటిని అమ్ముకుంటూ ప్రవేశిస్తున్నటువంటి, అనేక భూగర్భ జలాల నిల్వల్ని దోచుకుంటున్నటువంటి అనేక వ్యక్తుల యొక్క సమూహాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఐకమత్యంతో, ప్రజలందరూ చిత్తశుద్ధితో పాలకులపై ఆధారపడకుండా, ప్రభుత్వాలపై ఆధారపడకుండా, అధికారులపై ఆధారపడకుండా తమ పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వల్ని తమకు తాముగా ముందుకొచ్చి నిల్వలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలు పాలకులను కూడా నిలదీసి ఈ యొక్క నీటి సంరక్షణ చర్యలను చేపట్టే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుతూ మరొకసారి ప్రజలందరికీ ప్రపంచ జల సంరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.